స్త్రీనిధి అప్పు సౌకర్యం సకాలంలో తక్కువ ఖర్చుకి పేదలకు అందించడం. మైక్రోఫైనాన్స్ అంటే సూక్ష్మ రుణాలు, పొదుపులు, బీమా, నగదు బదిలీ వంటి ఆర్థిక సౌకర్యాలు పేదలకు అందించడంగా మనం చెప్పుకోవచ్చు. దేశంలోనే అతిపెద్దదైన పేదరిక నిర్మూలన కార్యక్రమం ద్వారా మైక్రోఫైనాన్స్ సేవలు పేదలకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం ఐకేపీ 2000వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పేద మహిళలను స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేయడమే కాక వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాలలోని 1,50,00,000 పేద కుటుంబాలకు సహాయపడే విధంగా ఈ కార్యక్రమం సెర్ప్ మరియు మెప్మాల ద్వారా అమలు అవుతున్నది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలలో స్వయం సహాయక సంఘాల మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1,50,00,000 మంది మహిళలు, 13 లక్షల స్వయం సహాయక సంఘాలు, 50,000 గ్రామ సంఘాలు మరియు మురికివాడల సమాఖ్యలు, 1,200 మండల మరియు పట్టణ స్థాయి సమాఖ్యలు పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ కార్యక్రమం చురుగ్గా నిర్వహించబడుతున్నప్పటికీ పేద ప్రజలకు సకాలంలో సరిపోయేంత రుణ సౌకర్యం మాత్రం అందటం లేదు. అంతేకాక ఎంతటి అత్యవసర సమయంలో అయినా బ్యాంకులో మరో రుణం తీసుకునే అవకాశం స్వయం సహాయక సంఘ సభ్యులకు దొరకటం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు మరియు ప్రభుత్వం యొక్క ఇతర ప్రయత్నాల వలన గత కొన్ని సంవత్సరాలలో పేదల ఆదాయాలలో చెప్పుకోతగిన పురోగతి కనబడుతున్నది. అంతేకాకుండా పేదల తిరిగి చెల్లింపు సామర్థ్యం పెరిగి రుణ సౌకర్యం కొరకు డిమాండు పెరిగింది. పేదలు తమ రుణ అవసరాలకు మైక్రోఫైనాన్స్ సంస్థ, ఎంఎఫ్ఐల మీద, వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడ్డారు. అయితే ఎంఎఫ్ఐలు అనైతిక పద్ధతులలో అధిక వడ్డీ రేట్ల భారం వేసి బలవంతపు వసూళ్లకు పాల్పడటం ద్వారా పేదలను మరింత కష్టాల సుడిగుండాలలోకి నెట్టేయడం జరిగింది. ఈ సమస్యను అధిగమించడానికి బ్యాంకు లింకేజీ ద్వారా అందుతున్న రుణానికి అదనంగా పేదలు రుణ అవసరాలను తీర్చే ఉద్దేశంతో తక్కువ ఖర్చుతో సకాలంలో రుణాలు అందుబాటులో ఉంచడం కోసం మండల సమాఖ్యల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 2011లో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964లో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ అన్న పేరుతో నమోదు చేయబడి అక్టోబర్ 6, 2011న స్త్రీనిధి పేదలకు ఆర్థిక సేవలను అందించడం ప్రారంభించింది. సూక్ష్మ రుణ ఆర్థిక సంస్థలలో స్త్రీనిధి ప్రత్యేకమైనది. ఈ తరహా సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటిది. దీని ప్రత్యేకతలు: పేదలు రుణం అడిగిన 48 గంటలలో రుణం అందించడం, తక్కువ ఖర్చుతో రుణ సౌకర్యం, రుణం కోరడం నుండి రుణం తిరిగి చెల్లింపు వరకు మొత్తం సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత కార్యకలాపాలు. ఇచ్చే రుణాలలో 50% నిరుపేదలకు కేటాయింపు, పేదల రుణ అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించడం, రుణ క్రమశిక్షణ కోసం బ్యాంకింగ్ లింకేజీ పథకంలో బకాయిలు ఉంటే స్త్రీనిధి నుంచి లోను తిరస్కరణ. స్త్రీనిధిలో మండల మరియు పట్టణ సమాఖ్యలు సభ్యులుగా ఉన్నాయి. వీటితో జనరల్ బాడీ నిర్వహించబడుతుంది. గ్రామ, స్లమ్ సమాఖ్యలు స్వయం సహాయక సంఘాలు, జిల్లా సమాఖ్యలు అసోసియేట్ సభ్యులుగా ఉన్నాయి. కార్యక్రమాల నిర్వహణకు మేనేజింగ్ కమిటీ ఉంటుంది. మేనేజింగ్ కమిటీలో మండల మరియు పట్టణ సమాఖ్యల నుండి ఎన్నికైన ప్రతినిధులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నామినేట్ చేసిన ప్రతినిధులు ఉంటారు. మేనేజింగ్ కమిటీ 2 నెలలకొకసారి సమావేశం అవుతుంది. స్త్రీనిధి రోజువారీ కార్యక్రమాల నిర్వహణలో మేనేజింగ్ డైరెక్టర్కు డెప్యూటీ జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, మేనేజర్లు, సహాయ సిబ్బంది సహకారం అందిస్తారు. సెర్ప్ మరియు మెప్మా సిబ్బంది స్త్రీనిధి కార్యకలాపాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో సహకారం అందిస్తారు. స్త్రీనిధి
పేదల కోసం మరియు పేదలచే నిర్వహించబడే సంస్థ. రుణ అవసరాలను తెలియచేయడానికి ఐవీఆర్ఎస్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, నిధుల బదలాయింపుకు ఈఎఫ్ఎంఎస్ పద్ధతి ఉపయోగించడం, మొత్తం లావాదేవీలన్నీ బ్యాంకుల భాగస్వామ్యంతో జరపడం మొదలైన అంశాలు స్త్రీనిధిని దేశంలోనే ఒక విశిష్టమైన సంస్థగా నిలబడడానికి దోహదం చేస్తున్నాయి. స్త్రీనిధి వనరుల సమీకరణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. పేదల రుణ అవసరాలు తీర్చాలి అంటే స్త్రీనిధికి భారీగా నిధుల అవసరం ఉన్నది. ఈ నిధుల కోసం స్త్రీనిధి బ్యాంకులపైన ఆధారపడాలి. బ్యాంకు నుండి రుణం పొందాలంటే బ్యాంకువారు స్త్రీనిధి పనితీరు, అనుభవం మరియు సొంత నిధులు మొదలైన విషయాలు చూసి రేటింగ్ చేస్తారు. ఈ నిధులను స్త్రీనిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మరియు తన సభ్య మండల మరియు పట్టణ సమాఖ్యల నుండి వాటాధనంగాను, స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, స్లమ్ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, పట్టణ సమాఖ్యలు, జిల్లా సమాఖ్యల నుండి డిపాజిట్లుగాను మరియు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలుగాను సేకరించడం జరుగుతుంది. మండల మరియు పట్టణ సమాఖ్యల నుండి మరియు ప్రభుత్వం నుండి స్త్రీనిధి 500 కోట్ల రూపాయల వరకు వాటాధనంగా సేకరించవచ్చును. ప్రస్తుతం స్త్రీనిధి వనరులలో ఎక్కువ భాగం బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలే. 1 కోటి మంది పైన మహిళలకు స్త్రీనిధి రుణాలందించాలి అంటే చాలా పెద్ద మొత్తాలలో నిధులు అవసరం అవుతాయి. అంతేకాకుండా రుణ నిధులపై వడ్డీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి వీలు కలుగుతుంది. సొంత నిధులు సేకరించడం ద్వారా సొంత కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. రుణాలపై అధికంగా ఆధారపడినప్పుడు రుణం ఇచ్చిన సంస్థ నిర్దేశించే నిబంధనల మేరకు మాత్రమే మనం పనిచేయవలసి ఉంటుంది. మన పునాదిని పటిష్టం చేసుకోవడానికి సొంత నిధులు సేకరించడం తప్పనిసరి. వాటాధనం పెంచుకోవడం మరియు డిపాజిట్లు సేకరించడం ద్వారా సొంత వనరులు సమకూర్చుకోవచ్చు. స్త్రీనిధి 3 డిపాజిట్ పథకాల ద్వారా సొంత నిధులు సమీకరిస్తుంది. అవి సమృద్ధి, భవిత మరియు సంకల్ప. స్త్రీనిధి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అయినప్పటికీ దీనిలో మన భాగస్వామ్యం కూడా ఉన్నది అనేది మర్చిపోకూడదు. ఎప్పటికినీ స్త్రీనిధి పనితీరు మెరుగుగా ఉండాలి అంటే స్త్రీనిధిలో సంఘాల భాగస్వామ్యం ఎంతో అవసరం. సంఘ సభ్యుల యాజమాన్యాన్ని మరియు భాగస్వామ్యాన్ని పెంపొందింపచేయడం కోసం కూడా ఈ డిపాజిట్లను సేకరించడం జరుగుతున్నది. బ్యాంకులలో మన డిపాజిట్లు లేకుంటే బ్యాంకులు పనిచేయలేవు. అలాగే స్త్రీనిధిలో కూడా సంఘాల నుండి, సమాఖ్యల నుండి డిపాజిట్లు చేయవలసిన అవసరం చాలా ఉన్నది. స్త్రీనిధిలోనే ఎందుకు పొదుపు చేయాలి? స్త్రీనిధిలో పొదుపు చేయడం వలన సభ్యులకి, సంఘాలకి, వాటి సమాఖ్యలకు మరియు స్త్రీనిధికి ఎటువంటి ప్రయోజనాలున్నాయో వివరంగా చూద్దాం. సమృద్ధి పొదుపు పథకం స్వయం సహాయక సంఘాలకు మాత్రమే. సంఘం 1 సంవత్సరం పాటు నెలకు 100 రూపాయల రికరింగ్ డిపాజిట్ కింద చెల్లిస్తాయి. అటువంటి డిపాజిట్లపై ఎస్బీఐ చెల్లించే వడ్డీతో సమానంగా వడ్డీ చెల్లించబడుతుంది. 1 సంవత్సరం పూర్తి అయిన పిదప వడ్డీతో సహా అసలు మొత్తం 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చబడుతుంది. అటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎస్బీఐ చెల్లించే వడ్డీతో సమానంగా వడ్డీ చెల్లించబడుతుంది. 1 సంవత్సరం తరువాత ఈ డిపాజిట్ల మీద 4 రెట్లు అప్పులను పొందవచ్చు. 6 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అనంతరం డిపాజిట్ మొత్తం వడ్డీతో సహా ఎస్హెచ్జికి తిరిగి ఇవ్వబడుతుంది. ఈ డిపాజిట్లు ప్రతి సంవత్సరం సేకరించబడతాయి కనుక డిపాజిట్ల సేకరణ మరియు తిరిగి చెల్లింపు యొక్క చక్రం 6వ సంవత్సరం చివరి నుండి ప్రారంభమవుతుంది. ఎస్హెచ్జీలు తమ వాటా 1200 మొత్తం ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లింపు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి, ఒక ఎస్హెచ్జీ మొదటి నెలలో 100 రూపాయలు, రెండవ నెలలో 1100 రూపాయలు చేసుకోవచ్చు. ఆ తరువాత 10 నెలలు వాళ్లు సమృద్ధి పథకం కింద ఏమీ పొదుపు చేయవలసిన అవసరం లేదు. 1 సంవత్సరంలో 1200 రూపాయలు పూర్తి అయిన పిదప ఆ మొత్తం
ఫిక్స్డ్ డిపాజిట్ కింద మార్చబడుతుంది. ఎస్హెచ్జీలకు నెలవారీగా లేదా త్రైమాసికంగా లేదా అర్ధ సంవత్సరం వారీగా పొదుపు చేసే అవకాశం ఉన్నది. భవితా డిపాజిట్ పథకం ఎస్హెచ్జీల వద్ద ఉన్న నిధులను లేక వారి బ్యాంకు ఖాతాలో ఉన్న నిధులను కనీసం 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్గా సేకరించడం కోసం ఉద్దేశించబడింది. బ్యాంకు ఖాతాలో ఉన్న నిధులపై వడ్డీ 4% అయితే అదే డబ్బు స్త్రీనిధిలో పెడితే ఇప్పుడున్న వడ్డీ రేట్ల ప్రకారం 9.5% వస్తుంది. కనీస డిపాజిట్ మొత్తం 5,000 రూపాయలు కాగా దానిమీద వడ్డీ 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ మీద ఎస్బీఐ చెల్లించే దానికంటే 1% ఎక్కువగా చెల్లించబడుతుంది. 50,000 రూపాయలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ల మీద డిపాజిట్కి 2 రెట్లు మొత్తం అప్పుగా ఇవ్వబడుతుంది. సంకల్ప డిపాజిట్ పథకం అంటే మండల సమాఖ్య, పట్టణ సమాఖ్య మరియు గ్రామ సంఘాలు, స్లమ్ సమాఖ్యల వద్దనున్న నిధులను కనీసం 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లుగా సేకరించడం. మండల సమాఖ్య, పట్టణ సమాఖ్య నుండి కనీస డిపాజిట్ మొత్తం 50,000 రూపాయలు, గ్రామ సంఘం, స్లమ్ సమాఖ్య నుండి 10,000 రూపాయలు. 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ మీద ఎస్బీఐ చెల్లించే వడ్డీ కంటే 1% ఎక్కువగా చెల్లించబడుతుంది. 1,00,000 రూపాయల కంటే అధిక డిపాజిట్ల మీద వడ్డీ నెలవారీగా, అంతకంటే తక్కువ మొత్తంలో ఉన్న డిపాజిట్ల మీద 3 నెలలకు ఒక మారు చొప్పున చెల్లించబడుతుంది. 1,00,000 రూపాయల కంటే అధిక డిపాజిట్ల మీద 2 రెట్లు అప్పు సౌకర్యం ఉంది. తిరిగి చెల్లించవలసిన అప్పు ఉంటే తప్ప మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించబడుతుంది. స్త్రీనిధి అప్పు విధానం తెలుసుకుందాం. మైక్రోఫైనాన్స్ సంస్థల కోసం ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు లోబడి స్వయం సహాయక సంఘాల అవసరాలకు అనుగుణంగా స్త్రీనిధి అప్పు విధానం ఉంటుంది. స్త్రీనిధి అందించే వివిధ అప్పులు: విద్య, ఆరోగ్యం, వివాహం, ఆదాయ అభివృద్ధి కార్యక్రమం, పాడి, వ్యవసాయం, చేనేత అవసరాల కోసం స్త్రీనిధి రుణాలను అందజేస్తుంది. సాధారణ అప్పులు: ఒక సభ్యురాలికి గరిష్టంగా 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. విద్య, వివాహం, ఆదాయ అభివృద్ధి కార్యక్రమం, పాడి, చేనేత అవసరాలకు 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం కోసం 20,000 రూపాయలు, ఆరోగ్యం కోసం 15,000 రూపాయలు ఇవ్వబడతాయి. అప్పులు తిరిగి 24 వాయిదాలలో చెల్లించే అవకాశం స్త్రీనిధి కల్పిస్తుంది. స్వల్పకాలిక అప్పులు: సభ్యురాలికి 12,000 రూపాయల వరకు అప్పులు తిరిగి 12 వాయిదాలలో చెల్లించే అవకాశం స్త్రీనిధి కల్పిస్తుంది. ప్రాజెక్ట్ ఫైనాన్స్: క్లస్టర్ ఏరియా ఆధారంగా పాడి, గొర్రెల పెంపకం, నాన్ ఫార్మ్ సెక్టర్ వంటి కార్యక్రమాలకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. గ్రామ సంఘం, స్లమ్ సమాఖ్య మరియు మండల సమాఖ్యలు, పట్టణ సమాఖ్యలకి సంబంధించి సొంత నిధులు, నికర లాభం, సిఐఎఫ్ రుణాలు, స్త్రీనిధి అప్పుల రికవరీ శాతం, సమావేశాలలో సభ్యుల హాజరు, శాసనాత్మక బాధ్యతల ఆచరణ, ఎస్హెచ్జీల నాణ్యత వంటి ప్రామాణికాల ఆధారంగా స్త్రీనిధి క్రమం తప్పకుండా రేటింగ్ నిర్వహించి వాటి యొక్క గ్రేడ్ని నిర్ణయించుట జరుగుతుంది. గ్రేడ్ తక్కువ ఉంటే తక్కువ నిధులు మాత్రమే తీసుకోగలరు. గ్రేడ్ ఆధారంగా ఏ అంశాలలో మన సంఘాలు, సమాఖ్యలు పనితీరు మెరుగుపరుచుకోవాలి అనేది నిర్ధారణ అవుతుంది. పనితీరు మెరుగుపరుచుకోవడం ద్వారా గ్రేడ్ పెంచుకొని స్త్రీనిధి నుండి ఎక్కువ మొత్తాలు పొందవచ్చును. ఏ గ్రామ సంఘం, స్లమ్ సమాఖ్య, మండల సమాఖ్య, పట్టణ సమాఖ్యలకు 50 కంటే తక్కువ మార్కులొస్తాయో వాటికి ఈ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. సిఐఎఫ్ అప్పుల రికవరీ 60% కంటే తక్కువగా ఉన్నచో వాటికి ఎఫ్ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మండల పట్టణ సమాఖ్యలో ఉన్న గ్రామ సంఘం, స్లమ్ సమాఖ్యకి కేటాయించిన రుణ పరిమితి మొత్తం కలిపి మండల పట్టణ సమాఖ్య రుణ పరిమితి అవుతుంది. గ్రామ సంఘం, పట్టణ సమాఖ్యలో ఉన్న స్వయం సహాయక సంఘాలు రుణాన్ని వాడుకొని తిరిగి చెల్లించాలి.
స్వయం సహాయక సంఘాలు తిరిగి చెల్లించిన మొత్తాలను మరలా ఇతర స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి ద్వారా మాత్రమే అప్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామ సంఘాలు స్లమ్ సమాఖ్యలలోని మరిన్ని ఎస్హెచ్జీల అప్పు డిమాండ్ని తీర్చడం సాధ్యమవుతుంది. ఎఫ్ గ్రేడ్లో ఉన్న మండల పట్టణ సమాఖ్యలలోని ఏ గ్రేడ్ గ్రామ సంఘం స్లమ్ సమాఖ్యలకు కూడా రుణ పరిమితులు ఇవ్వడం జరుగుతుంది. స్త్రీనిధి నుండి ఇచ్చే అప్పులు బ్యాంకు రుణాలకు అదనపు అప్పులు మాత్రమే. అవి ప్రత్యామ్నాయంగా వచ్చినవి కావు కనుక ఒక్కో సభ్యురాలికి సాధారణ అప్పుగా 25,000 రూపాయలు, ఒక్కో స్వయం సహాయక సంఘానికి గరిష్టంగా 1,50,000 రూపాయలుగా నిర్ణయించబడినది. దీని ద్వారా అప్పుల కోసం సహసభ్యుల ఒత్తిడి సాధ్యమవుతుంది. ఏ సమయంలోనైనా ఒక్కో స్వయం సహాయక సంఘంలో గరిష్టంగా 6 సభ్యులు స్త్రీనిధి నుండి అప్పు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక స్వయం సహాయక సంఘం సభ్యురాలి అన్ని అప్పుల మొత్తం గరిష్టంగా 50,000 రూపాయలు లోపు ఉండాలి. ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు వినియోగం తక్షణ అవసరాలకి స్త్రీనిధి ఇచ్చే అప్పులు 85:15 నిష్పత్తిలో ఉంటాయి. అప్పు కోరుకునే సభ్యురాలి కోసం స్వయం సహాయక సంఘం సూక్ష్మ రుణ ప్రణాళికను తయారు చేయాలి. అప్పు కోసం సభ్యులు స్త్రీనిధికి దరఖాస్తు చేసే విధానం మరియు ఈసీ సమావేశంలో మంజూరు చేసే విధానం తెలుసుకుందాం. అప్పులను 3 అంచెలలో పరిశీలించడం జరుగుతుంది. అవి స్వయం సహాయక సంఘం, గ్రామ సంఘం స్లమ్ సమాఖ్య మరియు మండల సమాఖ్య పట్టణ సమాఖ్య స్థాయిలో. మొదటి అంచె స్వయం సహాయక సంఘం స్థాయిలో. స్వయం సహాయక సంఘ సమావేశంలో సభ్యురాలు అప్పు కోసం అభ్యర్థన చేసుకోవాలి. స్వయం సహాయక సంఘ సమావేశంలో ఆ అప్పు అభ్యర్థనలని పరిశీలించి సూక్ష్మ రుణ ప్రణాళిక తయారు చేస్తుంది. ఇది తయారు చేసేటప్పుడు క్రింది అంశాలు చూసి రుణ ప్రణాళిక తయారు చెయ్యాలి. అవి సభ్యురాలి సామాజిక స్థితి, పేదరిక స్థాయి. స్వయం సహాయక సంఘం సమావేశంలో సభ్యురాలి హాజరు, క్రమబద్ధంగా పొదుపులు కట్టిన తీరు, ఇంతకు ముందు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లింపులు, బకాయిలు ఏమైనా ఉన్నాయా, సభ్యురాలు ప్రతిపాదిస్తున్న ఆర్థిక కార్యక్రమం ఎంతవరకు ఆమెకు ఆదాయం సమకూర్చుతుంది, ఆర్థిక కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయం, దాని నుండి ఆమె యొక్క తిరిగి చెల్లింపు సామర్థ్యం, ఒకవేళ అప్పు వినిమయ అవసరానికి అయితే ఆమె కుటుంబ ఆదాయం, ఆమె అప్పు తిరిగి కట్టగలిగే సామర్థ్యం. తయారు చేసిన రుణ ప్రణాళికను సభ్యురాలి 2 అంకెల కోడ్ నెంబర్, సభ్యురాలి పేరు వారీగా అప్పు అవసరం, అప్పు మొత్తం వివరాలతో కూడిన సమాచారం, సంఘ తీర్మానంతో పాటు జతపరిచి స్వయం సహాయక సంఘం, గ్రామ సంఘానికి పంపాలి. తీసుకోవలసిన అప్పు డాక్యుమెంట్ల గురించి తెలుసుకుందాం. స్వయం సహాయక సంఘం నుండి డిమాండ్ ప్రామిసరీ నోట్. సభ్యుల నుండి డిమాండ్ ప్రామిసరీ నోట్ని స్వయం సహాయక సంఘం సేకరించాలి. స్వయం సహాయక సంఘం మరియు గ్రామ సంఘం మధ్య ఒప్పంద పత్రం, సభ్యుల మధ్య ఒప్పంద పత్రం. స్వయం సహాయక సంఘం సభ్యుల కూర్పులో మార్పు రానంత వరకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. సభ్యుల మధ్య ఒప్పందం మినహా ప్రతి రుణ దరఖాస్తుతో పాటు అన్ని డాక్యుమెంట్లను ప్రతిసారి సమర్పించాలి. రెండవ అంచె గ్రామ సంఘం స్లమ్ సమాఖ్య. గ్రామ సంఘం స్లమ్ సమాఖ్య క్రింది అంశాలు చూడడం ద్వారా స్వయం సహాయక సంఘాల అప్పు దరఖాస్తులను పరిశీలిస్తుంది. స్వయం సహాయక సంఘం మరియు సూక్ష్మ రుణ ప్రణాళిక యొక్క అర్హత. గ్రామ సంఘం స్లమ్ సమాఖ్యకి మంజూరు చేసిన రుణ పరిమితికి లోబడి అప్పు అభ్యర్థన మొత్తం ఉందా లేదా, బ్యాంకు లింకేజ్ మరియు సిఐఎఫ్ అప్పుల తిరిగి చెల్లింపులో స్వయం సహాయక సంఘం బకాయిలు ఏమైనా ఉన్నాయా, నిబంధనలకు అనుగుణంగా సభ్యురాలి అప్పు అభ్యర్థనను స్వయం సహాయక సంఘం క్షుణ్ణంగా పరిశీలించిందా లేదా, గ్రామ సంఘానికి స్లమ్ సమాఖ్యకి చెల్లించవలసిన వాటా ధనం స్వయం సహాయక సంఘం కట్టినదా, పూర్తి స్థాయిలో పత్రాలు ఉంటే తప్ప ఎటువంటి అప్పు దరఖాస్తును అంగీకరించకూడదు. అత్యవసర అప్పుల సందర్భంలో అప్పు పంపిణీకి ముందుగానే దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి. మొబైల్ ద్వారా అప్పు దరఖాస్తు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. స్త్రీనిధిలో రిజిస్టర్ అయిన ప్రతి గ్రామ సంఘం స్లమ్ సమాఖ్యకి ఒక మొబైల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఈ నెంబర్ ఉపయోగించి
స్త్రీనిధి రుణాల్ని పొందడానికి అభ్యర్థనలు పంపవచ్చు. గ్రామ సంఘం స్లమ్ సమాఖ్యచే సంతృప్తికరమైన పరిశీలన అనంతరం రిజిస్టర్ అయిన మొబైల్ ద్వారా అప్పు అభ్యర్థనల వివరాల్ని గ్రామ సంఘం స్లమ్ సమాఖ్య సమావేశంలో ఈసీ సభ్యుల సమక్షంలో పంపుతారు. అయితే అత్యవసర సమయాలలో సభ్యురాలు తన స్వయం సహాయక సంఘం లీడర్లను అభ్యర్థించవచ్చు. అత్యవసర పరిస్థితులను గమనించి లీడర్ సంతృప్తి చెందితే అప్పుడు ఇటువంటి అభ్యర్థనలను గ్రామ సంఘం ద్వారా స్త్రీనిధికి అప్పు కోసం దరఖాస్తు చేయడానికి అడగాలి. ఈ విషయం తదుపరి సమావేశంలో స్వయం సహాయక సంఘం ఖరారు చేస్తూ తీర్మానం చెయ్యాలి. అయితే అత్యవసరంగా అప్పు కావలసిన సందర్భంలో అధ్యక్షురాలు